చెప్పాలని నేను చెప్పాను. ఇది కంపెనీ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ కంపెనీ. ఓకే, ఇది కంపెనీ అయినప్పటికీ, ప్రూఫ్ ఆఫ్ కంపెనీ అయినప్పటికీ 9 రకాల ఒక కార్పొరేట్ సంస్థ, 9 రకాల ఒక కార్పొరేట్ సంస్థ. ఈ సంస్థ చిన్నది కాదు సార్. 2015 నుంచి ఉంది ఈ సంస్థ. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇక్కడ. అంటే 36,000 మంది 6 లక్షల నుండి 10 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒకేసారి రోడ్డు మీద పడిపోతారు సార్, చిన్నది ఏమైనా ఫ్రాడ్ చేస్తే ఒకేసారి రోడ్డు మీద పడిపోతారు. ఇన్ని కుటుంబాలని రోడ్డు మీద పరిచేస్తారు. దట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పనిచేసే మన సంస్థ ఎవరిది అంటే ద గ్రేట్ లెజెండ్ ఎవరండి, మిలిటరీ ఆర్మీ రిటైర్మెంట్ ఎంప్లాయ్ అండి. డిఫెన్స్ లో చేస్తారు. డిఫెన్స్ అంటే మొత్తం ఇండియా మొత్తం అతని కంట్రోల్లో ఉంటారు. అంటే అక్కడ సైనికుల్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా గైడ్స్ ఇవ్వాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు సార్. అంటే ఇక్కడ రోహిత్ కుమార్ అనేసి ఒక డిఫెన్స్ లో చేశారు, రంజిత్ సింగ్ అనే డిఫెన్స్ లో చేశారు. మిలిటరీ రిటైర్మెంట్ ఆర్మీ ఎంప్లాయీస్ అండి పెట్టింది. అంత గొప్ప వాళ్ళు. కాబట్టి ఈ రోజు మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి మానవీయ సేవ, మాధవ సేవ, దానికి మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి. ఇవన్నీ కోట్లు సంపాదించు, ఐశ్వర్యం ఈ రోజు ఈ సేవ కోసమే కొంతమంది మన పొలిటీషియన్ అవ్వచ్చు, లేకపోతే మన పక్క చుట్టుపక్కల అవ్వచ్చు, మన కుటుంబాలు అవ్వచ్చు, కొట్టుకొని చచ్చిపోతున్నారు. అవునా కాదు సార్? ఈ సేవ అంటే నాకు పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మంచి పేరు ఎలాగొస్తుంది సార్? మీరు ఫ్రీగా ఇచ్చినప్పుడే మంచి పేరు వస్తుంది. మీరు ఫ్రీగా డొనేషన్ చేసినప్పుడే మంచి పేరు వస్తుంది. 10 మందికి మనం సేవ చేసినప్పుడే, 10 మందికి మనం సార్ ప్రజలకు సేవ చేసినప్పుడే. అసలు మనం చాలా మంది తెలియని నాకు విషయం ఏంటంటే, నిజంగా నేను గాని పార్లమెంట్ లో ఒకసారి అడుగు పెడితే గాని నేను అనుకుంటున్నాను కంపల్సరీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఈరోజు ఎమ్మెల్యే 2019 లో నన్ను కొట్టి చూడండి. నేను ఒక ఎమ్మెల్యే కంటెంట్ అభ్యర్థిని. నేను ఈరోజు గవర్నమెంట్ సేవ చేస్తున్నానంటే నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కంటెంట్. మీరు కొట్టి చూడండి. 2019 పాడేరు నియోజకవర్గంలో కంటెంట్ అండ్ క్యాండిడేట్ అని కొట్టండి, అక్కడ డడియ సత్యనారాయణ అని నా పేరు వస్తుంది. నా నినాదం ఏంటో సార్ తెలుసండి? నా నినాదం ట్రైబుల్ జెండా భుజాన్ని పట్టుకొని ఎత్తి ఒక ఆ జెండాని తిప్పాలనేసి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో నేను చేసిన వాడిని. ఓకేనండి. అట్లాంటిది నా మేనిఫెస్టోలో కూడా 1/70 యాక్ట్, జీవో నెంబర్ 3 ఇలాంటి ఇంప్లిమెంటేషన్ తోటే నేను వెళ్ళాను. నాకు ఆ రోజు కలెక్టర్ గారు చిన్న వయసులోనే మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే నేను డ్రాప్ అవుతానని. నాట్ ఏ డ్రాపింగ్ అంటే నేను చెయ్యను, డ్రాప్ అవును. ఓకే సార్, నేను ఇక్కడ చేసేది కూడా సేవ చేద్దామని వచ్చాను నిజంగా. కానీ రేపు పొద్దున గవర్నమెంట్ కి నేను కానీ వెళ్తే, అసెంబ్లీలో అడుగు పెడితే అసలు జీతం ఎందుకు సార్ చెప్పండి? ఎమ్మెల్యేలకి జీతం ఎందుకు సార్ చెప్పండి? వాళ్ళకి ఎందుకంటే జీతం, ఎంపీలకి జీతం ఎందుకండి? వాళ్ళు పెద్ద సేవ చేయడానికి వచ్చారు, ఫ్రీగా చేయాలి. అవసరమైతే ఆందోళనతో పని చేయాలి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా పని చేయాలి. వేలకు కోట్లు దోచుకోవడానికి వస్తారా చెప్పండి? ఎందుకండి అసలు సేవ అంటే ఏంటంటే చెప్పండి? సోనం సూద్ లాంటి వాళ్ళకి చెప్పండి, కొన్ని వేల కోట్ల ఆస్తి కరోనాకి డొనేషన్ చేశారు. ఉన్న ఆస్తిని కూడా ఎదుటి వాళ్ళకి ఇవ్వడమే సేవ సార్. మనలో ఉన్నది రూపాయి కూడా మిగలకుండా చాలా మంది ఉన్నారు. ఇలా సేవ కొట్టండి, మీరు గూగుల్లో కొట్టండి. అసలు ఈ రోజు ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యే లిస్ట్ రాసుకుంటే సైకిల్ తో పూరి గుడిసెలో ఉన్నారు సార్. ఈ రోజు ఏమీ రూపాయి ఆశించకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది ఎమ్మెల్యే, అది సర్పంచ్ నుండి మొదలుకొని అది ఎంపీల దాకా కావచ్చు. అలాంటి వాళ్ళకి ఈరోజు గుర్తించరండి. డబ్బు ఉన్న వాళ్ళకి, పేరు ప్రతిష్ట ఉన్న వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఓకే సార్. కానీ సేవ అనేది అంటే మనది కూడా పెట్టడమే సార్ సేవ. ఇక్కడ రంజిత్ సింగ్ రాథోడ్ సార్ ఏమంటున్నారంటే, నేను చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్ళను, ఒక మంచి చెడు అని రెండే తీసుకెళ్తాను. ఏంటి తీసుకెళ్తానండి? ఒక గుడ్ ఆర్ బ్యాడ్. ఆ గుడ్ ఆర్ బ్యాడ్, నీ మంచి చేస్తే అబ్బా చాలా మంచాడు. ఈ రోజు చెప్పకూడదు కానీ ఎన్నో మందికి నేను చూశాను, అంటే చనిపోయిన వాళ్ళకి చూశాను, ఎంతో మంది రాజకీయాలను చూశాను. కానీ వైఎస్ రాజశేఖర్ చనిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది గుండెలు బాదుకొని చనిపోయారు. సార్ ఆయన లాగా బతకాల, ఆయన లాగా పేరు చెప్పుకోవాలా, మారుమోగిపోవాలి. అది సార్ బతికంటే. ఏం పట్టుకెళ్ళారు సార్? ఎవరు పట్టుకెళ్తారండి? గోల్డ్, బగాలు, సింగారాలు ఏం పట్టుకెళ్తారు? ఏం మొలతాడు కూడా తెంపేస్తారండి. మీకు సమాధులు పూడ్చి పెడతారు. అవునా కదా సార్? ఇక్కడ మన ఫండింగ్ అనేది సిఎస్ఆర్ ఫండింగ్ సార్. ఇది మీరు కట్టేది, నేను కట్టేది, ప్రతి ఒక్కరు కట్టే ట్యాక్స్ రూపంలో ఉన్నది సిఎస్ఆర్ ఫండింగ్ అనే దాంట్లోనే ఇస్తున్నారు. మీకు ఎలాగైతే సర్పంచ్ ఫండ్, ఎంపీటీసీ ఫండ్, ఫండ్, ఎమ్మెల్యే ఫండ్, ఓకేనండి, మినిస్టర్ ఫండ్ ఉంటుందో ఆ
పండిస్తారు, జనాల్లో తీసుకెళ్లి ఖర్చు పెట్టాలి. అది మన జేబులో వేసుకున్నాం అనుకో నెక్స్ట్ మీకు ఓటు వేయరు. అవును మీరు అవును డెవలప్మెంట్ చూపించాలి, అవునా కాదా? నిజం. అట్లాగే అట్లాగే ఇక్కడ కూడా ఒక సిఎస్ఆర్ ఫండింగ్ అని ఉంది. ఆ ఫండింగ్ పంచడానికి మనకు అదృష్టం దొరికింది ఇక్కడ. అవును మనం అవును పంచుతున్నాం. అది రణజిత్ సింగ్ రాథోడ్ సార్ దానికి ఎలా చేయాలి, ఏం చేయాలని ఇప్పటి నుండి కాదు, అప్పటి నుండే దృఢ సంకల్పంతో కలిగి ఇక్కడ ఫండింగ్ ని తీసుకొచ్చి ఫండింగ్ ని ప్రజల్ని పంచుతున్నారు. ఇప్పటికొచ్చి స్టిల్ నవ్వు 2024 జనవరిలో 2024లో స్టార్ట్ అయింది. 27వ తారీఖులో జూన్ నెలలో స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు ఇచ్చారు. ప్రాక్టికల్ గా ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. ఫ్రీ సర్వీస్ ఇచ్చిన తర్వాత 2026 జనవరిలో ఆల్ ఓవర్ ఇండియాలో స్టార్ట్ చేద్దామని మన హేమంత్ బెహ్రా సార్ ద్వారా, ఇది ద గ్రేట్ లీడర్ మనకు విశాఖపట్నంలోనే ఉన్నారు. ఆయన ద్వారా ఇది బెహ్రా సార్ ద్వారా 2026లో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో సర్వీస్ ఇద్దాం సార్, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం ఎందుకు వెనకం చేయాలని చెప్పి 2026 జనవరిలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చి 6 నెలలు 7 నెలలు, ఇది 7వ నెల. 7 నెలలో ఫ్రీ రేషన్ ఇస్తూనే ఉన్నారండి. కట్టింది వాళ్ళు సభ్యత్వం చేసుకున్నది 850 రూపాయలే, కానీ అవును. ఇక్కడ సభ్యత్వం తీసుకున్నది కన్నా ఎక్కువే తీసుకుంటున్నారు వాళ్ళు. అసలు ఆ. డొనేషన్ అంటే ఏంటి చెల్లిస్తారు సార్? అది చెప్పండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు డొనేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ డొనేషన్? అవును డొనేషన్ అంటే తిరిగి ఇచ్చేసి మనం తీసుకోకూడదండి. అవునవును అదే డొనేషన్. మరి ఇంకెందుకు మనం ఒక ట్రస్ట్ లో వచ్చి మనం అందరం డొనేషన్ చేస్తున్నాం. ఆ డొనేషన్ పోతే పోనీ వస్తే రానని చెప్పండి, 850 రూపాయలు. కానీ మీకు ₹1,00,00,000 ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇక్కడ తీసుకోండి. ఇక్కడ ₹1,00,00,000 ప్లాట్ఫామ్ ఇచ్చాడు, సేవ చేయండి. నాకు ఫ్రీగా వద్దు, నీ డబ్బులు సెక్యూరిటీ డిపాజిట్ చేయి, సెక్యూరిటీ డిపాజిట్ రిజిస్ట్రేషన్ చేయి, నీ సభ్యత్వం తీసుకో అని తీసుకో, ఇక్కడ చేసుకుని చేసేయి అని చెప్పి ఇస్తున్నారు. తిరిగి నీకు రిటర్న్ ఇస్తున్నారు, మళ్ళీ నీ డబ్బులు నీకు ఇస్తున్నారు. మరి ఇక్కడ ఏం ఇచ్చారు సార్? ఏ సంస్థ కాదండి ఇది మూటపడడానికి. సిఎస్ఆర్ ఫండింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది తెలుసా అండి? మేమందరం ఇవ్వడం మానేస్తే సిఎస్ఆర్ ఫండింగ్ క్లోజ్ అయిపోతుంది. అంతే కదా? అంతే మీరు షర్ట్ కొన్నప్పుడు ఇస్తున్నారు జిఎస్టీ, నూనె కొన్నప్పుడు జిఎస్టీ ఇస్తున్నారు. అది ఎక్కడ తీసండి? ఒక బైక్ కొన్నప్పుడు ఇస్తున్నారు, కార్ కొన్నప్పుడు ఇస్తున్నారు. అదంతా సిఎస్ఆర్ ఫండింగ్ అండి. అది గవర్నమెంట్ ట్యాక్స్ ఇవ్వలేక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో నీతి ఆయోగ్ ద్వారా తీసుకొచ్చి అక్కడ కంట్రోలింగ్ పెట్టి దాన్ని సిఎస్ఆర్ ఫండింగ్ అని యాడ్ చేసి, ఎవరైతే సెక్షన్ 8 ద్వారా, అంటే ఇండియాలోని ఒక సెక్షన్ 8 అనేది ఎవరికి ఇస్తారంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి మాత్రమే ఇస్తాయి. అవును పెద్ద పెద్ద దిగ్గజయ ఈ చిన్న దానికి ఉండవు. ఓకేనండి? ఓకే ఓకే సార్. మరి ఆ మర్యాద లేదు ఇక్కడ. మాకు ఎంకరేజ్మెంట్ మా అప్పారావు గారు కొంచెం ఒక మెంబర్ గా సేవ చేస్తారు ఆయన. అవును సార్. అప్పారావు సార్ వెరీ గుడ్ పర్సన్ సార్. యాక్చువల్ గా నాగేశ్వరరావు గారి ద్వారా వచ్చారు. మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే అప్పారావుకి మాకు రేపు రానున్న రోజుల్లో మేము పెద్దలమందరం కూర్చొని యునానిమస్ గా ప్రెసిడెంట్ గా చేద్దామని కూడా మాకు మనసులో ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మా కుటుంబ సభ్యుల్లో మీరు అంత మంచి మనసుగా ఆహ్వానిస్తున్నందుకు మీకు అందరికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అప్పారావు గారికి కూడా మరి చాలా మంచి క్యాండిడేట్, చాలా తక్కువ టైంలో పరిచయం అయ్యారు, కానీ చాలా గుడ్ క్యాండిడేట్ అండి. సార్ ఇక్కడ చూడండి, మీరు చెప్పినట్టు సార్ సార్ చెప్పండి. యువకుడు, విద్యాపరుడు, చదువు ఉంది, అవును సార్, అవును 10 మందిలో తిరిగే శక్తి ఉంది, 10 మందికి నచ్చ చెప్పే శక్తి ఉంది. అవును సార్, అవును సార్. మరి ఎవరో ఒక దొండగలకి చేతిలో పెట్టిన కంటే గ్రామం ఇది పెద్ద గ్రామం అండి. 2800 ఓట్లతో కూడుకున్న గ్రామం. మేజర్ అటువంటి పంచాయతీల్లో ఇటువంటి మేధావుల్ని పెట్టినట్టయితే ఏవో రోడ్లు గాని, కరెంట్ గాని, లేకపోతే ఏవో రావాల్సిన రాయితీలు గాని 4 అడుగులు వెళ్ళి తెచ్చే శక్తి ఆయనకు ఉన్నదండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ అప్పారావు సార్. అడ్వాన్స్ గా మీకు కంగ్రాచులేషన్ అండి. కంగ్రాచులేషన్స్ అప్పారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్ గారికి కూడా థ్యాంక్ యూ సార్. అప్పారావు గారు కంగ్రాచులేషన్. బంధువుల ప్రెసిడెంట్ గారు ఆయన సార్. ఉంటాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మా అప్పారావు సార్ని ప్రోత్సహించండి తప్పకుండా. ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ వచ్చిన వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు అనుకున్న విజయాలు సాధిస్తారు, అవరోధాలు ఎక్కుతారు, అవరెస్ట్ శిఖరం కూడా తాకుతారు. మీరు మీకు తెలియట్లేదు. అసలు ఇందులో నేను అడుగు పెట్టడానికి కూడా కారణం, నాకు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ని బట్టి నేను ఈరోజు వెళ్తున్నాను. ఒకవేళ కానీ రణజిత్ సింగ్ రాథోడ్ కానీ ఇలాగే కంటిన్యూషన్ గానీ చేస్తే ఒక్కొక్కరు ఏ పొజిషన్ లో వెళ్తారో, ఎక్కడ
ఏ పొజిషన్ లో ఉంటారో ఒక్కొక్కసారి మీరు నైట్ పడుకొని డ్రీమ్స్ లోకి వెళ్ళండి. మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా, విజయ్ తెలుసా అండి, రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ లో మన తమిళనాడు మినిస్టర్ చాలా మందికి ఆటో డ్రైవర్ని, కార్ డ్రైవర్ని గెలిపించారు. మీరు దానికన్నా ఇక్కడ మారవలేదు, దానికన్నా అతిథంగా ఖచ్చితంగా ఇది చేస్తారు. సార్ మ్యూట్ లో పెట్టండి, మ్యూట్ లో పెట్టండి సార్. చాలా మంది